రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఫలితాలు తేలనున్నాయి. ఇక 116 మున్సిపాలిటీలలో 2569 వార్డులకు ఫలితాలు రాబోతున్నాయి. ఇక 116 మున్సిపాలిటీలలో మొత్తం 10,719 మంది అభ్యర్థులు అధిష్టానాన్ని పరిశీలించుకోబోతున్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు కౌంటింగ్ జరగనుంది. కార్పొరేషన్లలో 2,225 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ డే రేపే రాబోతుంది, కానీ ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా స్టార్ట్ అయిపోయినట్టుగా తెలుస్తున్నాయి. సో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అభ్యర్థులు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు? సాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా జరగబోతుంది, ఏ అభ్యర్థులు ఎవరు గెలుస్తున్నటువంటి అంచనాలకు చర్చలు అయితే కొనసాగుతూ, ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో కౌంటింగ్కు ఎటువంటి ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం అందుబాటులో వరంగల్ జిల్లా కలెక్టర్ మేడం సత్యశారద మేడం ఉన్నారు. వర్ధన్నపేట, నరసంపేట మున్సిపాలిటీలో నిన్న పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. రేపు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్కు ఎటువంటి ఏర్పాటు చేశారు, కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటివరకు ఒకసారి మేడంతో మాట్లాడదు. మేడం, నిన్న వర్ధన్నపేట, నరసంపేట 2 మున్సిపాలిటీలో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సజావు ఎక్కడ కూడా కొంత గొడవ జరగలేదు, మీరంతా మానిటరింగ్ చేశారు. రేపు కౌంటింగ్ ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ టైం వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందంటే? మనకి రేపు వర్ధన్నపేట అండ్ నర్సంపేట మున్సిపాలిటీస్లో కౌంటింగ్ 8 o'clockకి యాజ్ పర్ నార్మ్స్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు బై ఎండ్ ఆఫ్ ది డే మేము కంప్లీట్గా చేస్తాము. సో ఆల్రెడీ మనకి కౌంటింగ్ సెంటర్స్ అనేటివి మనము నామినేట్ చేస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్ వర్ధన్నపేట అండ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఉండే ఒక రూమ్ని మనం తీసుకోవడం జరిగింది ఫర్ కౌంటింగ్ ఎట్ నర్సంపేట్. సో దీనికి గాను మనకు ఆల్మోస్ట్ ఒక 60 to 70 పీపుల్ని మనం డిప్లాయ్ చేసుకున్నాం కౌంటింగ్ స్టాఫ్ బోత్ ది మున్సిపాలిటీస్లో. అండ్ వర్ధన్నపేట తీసుకుంటే 4 టేబుల్స్ ఏర్పాటు చేసాం, బికాస్ 4 ROsని మనం నామినేట్ చేసాం క్లస్టర్ వైజ్. అండ్ ఆ 4 ROs 3 రౌండ్స్లో 12 వార్డ్స్ది కౌంటింగ్ చేస్తారు అనేది మన ప్లాన్. అండ్ నర్సంపేటలో మనకి 10 మంది ROలను నియమించుకున్నాం, 30 వార్డ్స్ ఉన్నాయి. సో ప్రతి వార్డు 2 రౌండ్స్ వేసుకున్నా 6 రౌండ్స్లో ఇది కంప్లీట్ చేసేటట్టు చేసుకున్నాము. సో దట్ క్లమ్జీగా లేకుండా అండ్ స్పేషియస్గానే ఉంటూ అండ్ సీమ్లెస్గా కన్ఫ్యూజన్ లేకుండా రిజల్ట్ ఇచ్చేటట్టుగా పెట్టుకున్నాం. ఇవాళ ఆఫ్టర్నూన్ ఇంకొక ఫైనల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా కౌంటింగ్ స్టాఫ్కి ఇస్తున్నాం. ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా? ఒక్కొక్క డివిజన్గా రౌండ్లో వారు అవుట్ అవుతారు, లేదంటే ఏ టైం అవుతుంది? నర్సంపేటకు వర్ధన్నపేట జరిగే మొత్తం కౌంటింగ్ ఏ టైం జరుగుతున్నట్టు? అంటే మనకి వర్ధన్నపేటలో తక్కువ శాతం ఓటర్స్ ఉన్నారు కాబట్టి 10,000 లోపలనే ఉన్నారు కాబట్టి తొందరగా రిజల్ట్ వర్ధన్నపేటది కంప్లీట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నర్సంపేట కొద్ది వ్యవధి తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా హ్యాసల్ ఫ్రీగా ఎలాంటి కాంట్రవర్సీస్కి తావు లేకుండా సీమ్లెస్గా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్స్ మనం అతి త్వరగా ఇచ్చేదానికే మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. కౌంటింగ్ మొత్తం ఓవరాల్ ఎంతమంది స్టాఫ్ పాల్గొంటున్నాయి, ఈరోజు వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా ఏం చెప్తారు ఈరోజు వాళ్ళకి జరిగేటువంటి ట్రైనింగ్ సంబంధించి? అంటే ఇవాళ ట్రైనింగ్లో ఉండే స్టాఫ్ అందరు కౌంటింగ్ పర్సనల్ నుంచి కౌంటింగ్ సూపర్వైజర్, ROs వీళ్ళందరికీ కూడా ప్రాక్టికల్గా కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ పోస్టల్ బ్యాలెట్ ఎట్లాగా తీసుకుంటారు, తర్వాత మెయిన్ మన ఏదైతే పోల్ అయిన బ్యాలెట్స్ని తీసుకొని రావడము, ఇవన్నీ కూడా ఒకసారి ఒక ర్యాండమ్ ఎక్సర్సైజ్ లాగా, బికాజ్ రికగ్నైజ్డ్ పార్టీస్ వాళ్ళందరూ ఉండే ఇది కాబట్టి రెగ్యులర్ ఎలక్షన్ లాగానే ఇది కూడా. సో దానికి తగ్గట్టుగానే ఓన్లీ బ్యాలెట్ పేపర్ అనేది కౌంటింగ్, దీంట్లో అది ఒక్కటే తేడా, EVM లేకుండా బ్యాలెట్ పేపర్ ఉంటుంది కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ సాధారణంగా మనకి ఇప్పుడు ఇంత క్రితం లేదు. సో పంచాయత్ ఎలక్షన్స్లో మనం చేసిన ప్రొసీజర్ వేరు. సో దానికి తగ్గట్టుగా మనం కౌంటింగ్ అనేది ఏర్పాట్లకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్తో కౌంటింగ్ జరుగుతుంది కదా, కొంచెం పేపర్ను ఒక్కొక్క పేపర్ను కౌంటింగ్ చేయాలి కదా మేడం. 2 మున్సిపాలిటీలో ఎప్పటివరకు అన్ని వార్డుల కౌంటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు, ఏ టైం పట్టేచ్చే అవకాశం ఉంది? ఒక 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే మనకి ఒక మున్సిపాలిటీ అయ్యే అవకాశం అని మేము అంచనా వేసుకుంటున్నాము. మ్యాక్సిమం 3-4 గంటలు టైం పడుతుందేమో అనేది మా అంచనా. బట్ ఇంకా త్వరగా ఏమైనా జరిగితే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. కాంట్రవర్సీస్కి తావు లేకుండా చేయాలనేదే ప్రథమ ధ్యేయం. అంటే ఫాస్ట్నెస్ అనేది కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఇవి 2 చూసుకుంటున్నాం. చివరి ఇప్పుడు మనం నిన్న హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఏర్పాటు చేస్తారు. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని చూస్తే మీకు ఆ రిజల్ట్స్ వచ్చాయా, ఎట్లా ఏం చెప్తారు? రిజల్ట్స్ డెఫినెట్గా మాకు నిన్న పాజిటివ్గా వర్కౌట్ అయినాయండి. మేము పెట్టిన స్టేషన్స్
లో ఆల్మోస్ట్ లైక్ 90%. ఆ పోలింగ్ స్టేషన్లో 90% పైన అయింది. ఆన్ అన్ యావరేజ్ వర్ధన్నపేటలోనే 86% అయింది, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ది స్టేట్. సిమిలర్లీ నర్సంపేటలో కూడా 85% పోలింగ్ జరిగింది. ఎక్కడైతే మా అంచనా ప్రకారం ఓటర్స్ ఎక్కువ ఉంటారో, పోలింగ్ స్టేషన్స్ ఆ క్లస్టర్లో ఉంటుందో అక్కడ ఈ హరిత పోలింగ్ స్టేషన్స్ పెట్టడం వలన అయితే మాకు రిజల్ట్ అయితే కనిపించింది. అండ్ పీపుల్ కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్లా హరిత పోలింగ్లు ఏర్పాటు చేశారు, మున్సిపల్ ఎన్నికలు ఏర్పాటు చేశారు, ఇంకా రానున్న ఎన్నికల్లో కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తారు. ఎట్లా ఈ 2 ఎన్నికలను మీరు ఎట్లా తీసుకొని చేస్తారు మేడం? అంటే ఇవన్నీ కూడా మేము రైట్ నౌ 1-2 మోడల్ లాగా తీసుకొని చేసాం. దీనికి అయ్యే ఖర్చు కొద్దిగా తక్కువనే ఉంటుంది, కానీ ఇప్పుడు అన్ని స్టేషన్స్ చేయాలి అని అంటే మాత్రం బడ్జెట్తో కూడుకుంది. కాబట్టి దీన్ని జస్ట్ మనము ఒక పర్యావరణ హితంగా, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కొన్ని తీసుకోవడం జరిగింది. డిపెండింగ్ అపాన్ ది గైడెన్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ మనం దీనిని ఎట్లాగా క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది ప్రపోజల్స్ మనం తీసుకొని వాళ్ళ దృష్టిలో అయితే పెడతాం. ఇట్లా మేము చేసినందుకు ఈ రిజల్ట్ వచ్చిందనే రిపోర్ట్ అయితే మేము ఇస్తాం. ఇది ఓవరాల్గా వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో చాలా ఆదర్శనీయంగా, ఆసక్తికరంగా హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వర్ధనపేట నర్సంపేటలో హరిత పోలింగ్ కేంద్రాలను వినూత్నంగా కొత్త శ్రీకారం చుట్టి కొత్త కార్యక్రమాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ద్వారా ఎక్కువ పోలింగ్ జరిగే అవకాశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మేడం చెప్పినటువంటి పరిస్థితి. రేపు కౌంటింగ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేశాం. ఈ రోజంతా కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. రేపు 2-3 గంటల వ్యవధిలోనే వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ముగుస్తున్నట్టు కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మేడం చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.